కృష్ణ అందరికి. అయితే బిగినర్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా బ్లౌజ్ కట్ చేయించాలి అనేది అయితే నేను చెప్తున్నాను. అయితే కొంచెం కొంచెం వస్తుంది, కానీ పూర్తిగా అయితే రాదు. అలాంటి వాళ్ళు ఎలా కట్ చేసుకోవాలి అని సింపుల్గా అయితే నేను చెప్తున్నాను నా మెథడ్లో. ఫుల్ వరకు చూడండి, నేర్చుకునే వాళ్ళకి చూపిస్తున్నాను కాబట్టి మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అయితే బ్లౌజ్ బ్యాక్ ఓపెనా ఫ్రంట్ ఓపెనా? ఫ్రంట్ ఓపెనా? ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ లో. ఓకే, ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అంటే 2 కోర్లు ఇట్ సైడ్, నీ సైడ్ ఏమో ఫోల్డింగ్ ఉండాలి, 2 కోర్లు ఏమో ఇట్ సైడ్ ఉండాలి. చూపి, ఓపెన్ చేసి కోరు ఇట్ సైడ్ అవన్నమాట, ఫోల్డ్ అలా వేసుకోవాలి. అది ఫ్రంట్ సైడ్ ఓపెన్ కి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని ఈజీగా ఏ విధంగా కట్ చేయాలనేది నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఫస్ట్ బ్లౌజ్ సైజ్ కొలుసుకో, ఎంత ఉందో చూడు. నీట్గా మంచిగా అనుకో, నెక్ ఇట్లా నీట్గా అనుకో. ఆ నెక్ కూడా సెట్ చేయి. ఎంత ఉంది? కరెక్ట్ పెట్టు. 16. లాగకుండా ఆ కార్నర్ ఫ్రంట్ కరెక్టే పెట్టినావు, లాగకుండా. ఇక్కడ ఖర్చుకి తక్కువ ఫోల్డ్ అయింది చూడు, ఇక్కడ ఖర్చు, అక్కడ కూడా ఖర్చు ఫోల్డ్ కాకుండా కరెక్ట్గా. నాడలు కరెక్ట్గా సెట్ చేసుకో, నాడలు ఉన్నాయి కదా అవి సెట్ చేసుకో. కొంచెం అది కట్టినట్టుగా దగ్గరికి అని వేసుకో, ఎందుకంటే ఇలాంటి బ్లౌజ్లకి కొంచెం బ్రాడ్గా కూడా అవుతుంది. మళ్ళీ నీకు బ్రాడ్ అయిందనుకో కష్టం అవుతుంది. ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ తేడా వస్తే మళ్ళీ మెజర్మెంట్ మొత్తం కొంచెం ప్రాబ్లం అవుతుంది. అలా వేసుకో. ఇది ఇలాంటి పాట్ నెక్క లేక రౌండ్ నెక్క? రౌండ్ నెక్. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు చూడు. ఇప్పుడు 15.5 ఉంది. ఓకే, దాంట్లో సగం చేయి. 15.5లో సగం. పావు తక్కువ 8. 7.75 అంతేనా? అంటే 4 పార్ట్లు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పార్ట్ వెనకాల పార్ట్ నీకు 15.5 వచ్చింది, అవునా? అట్లనే ముందు పార్ట్ 15.5. 15.5 31 ఇంచులు. అంటే బ్లౌజ్ వచ్చేసి 31 ఇంచుల బ్లౌజ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు హైట్ ఎంత ఉందో చూసుకో. డాట్ దగ్గరికి తీసుకో కరెక్ట్గా. 13.5. ఓకే, చెప్తా నేను ఖర్చుతో సహా నేను చెప్తా. 13.5 కరెక్ట్ మనం చూసుకోవాలన్నమాట. 13.5 కింద ఖర్చుకి మనం అటు సైడ్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇటు సైడ్ వేసుకో, కొంచెం ఇసుంటి వేసుకో. రైట్, నీకు హ్యాండ్ కరెక్ట్ ఉంది కదా. ఇప్పుడు కింద ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ తీసుకొని కింద నీట్ కట్ చేసుకున్నావా? నీట్గా అయితే కట్ చేసుకో. ఓకే, 1/2 ఇంచ్ ఖర్చు. ఎంత వచ్చింది మనకు లెంత్? 13.5. 13.5. ఆ ఖర్చు నుంచి 13.5 తీసుకో, అక్కడ నుండి అక్కడి వరకు ఒకటి కుట్టు ఖర్చుకి మార్జిన్. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ ఏ సైజు? 31 అంటే 4వ వంతు ఎంత వచ్చింది నీకు? పావు తక్కువ 8. మిడిల్లో పావు తక్కువ 8కి వేసుకో. ఓకే, అక్కడ నుండి కిందికి ఆడొక కుట్టు, మళ్ళీ అట్లనే కిందికి కూడా కొలువు. అట్లనే పావు తక్కువ 8 కిందికి, ఇంకా కొంచెం పైకి, కొంచెం అక్కడ పావు తక్కువ 8. కింద పైన కరెక్ట్గా స్కేల్తో రావాలంటే మనం ఇలా తీసుకోవాలి. అక్కడ నుంచి లైన్ కొట్టేసాయి. ఇదేంటంటే మనకు చెస్ట్
ఎంత ఉంది అనేది. ఇది చెస్ట్ కొలత, నడుము కొలత బట్టి కాదనమాట. ఖర్చు ఎంత తీసుకుంటావు? 2 ఇంచెస్ ఖర్చు. ఓకే, ఇప్పుడు ఆ బ్లౌజ్ వచ్చేసి మనకు పాట్ నెక్ ఇచ్చారు అంటే వాళ్ళకు షోల్డర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బ్రాడ్ డీప్ నెక్, వీళ్ళకు డిఫరెంట్గా ఉంటుంది షోల్డర్. కాబట్టి మనం ఆ బ్లౌజ్ ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకో. కింద పెట్టు, వెనకాల పాటు తీసుకో, వెనకాల సైడ్ అక్కడ నుండి పైనుండి కరెక్ట్గా ఆమ్ రౌండ్ ఎంత ఉందో చూసుకో. అవి బ్లౌజ్ ముడతలు ఇట్లా ఏం లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పిందా? వాళ్ళ ఆమ్ రౌండ్ ఎంత ఉందో మనం ఒకసారి కరెక్ట్గా కొలుచుకోవాలి. ఎంత ఉంది? 7 ఇంచెస్ ఉంది. 7. వాళ్ళ చెస్ట్ ఎంత ఉంది? 31. అంటే 7 7 14, 14 14 28. అయితే చెస్ట్కి మనకు ఆమ్ రౌండ్కి తేడా ఉంది, అవునా? అంటే ఒక్కొక్కరి చెస్ట్ని బట్టి ఆమ్ రౌండ్ కూడా వాళ్ళ చెస్ట్ని బట్టి కరెక్ట్ రాకుండా కొంచెం చిన్న ఉన్న వాళ్ళకు, చేతులు చిన్న ఉన్న వాళ్ళకు తక్కువ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ ఎంత ఉందో మనం అంత గీసుకోవాలంటే 31 సైజ్ వాళ్ళకి మనము 5 ఇంచెస్ ఆమ్ డౌన్ వేసుకోవాలి. ఓకే, 5 ఇంచెస్ ఆమ్ డౌన్ వేసుకోవాలి. షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఎంత డీపు నెక్కి పెట్టుకో. ఎంత నెక్ ఉంది ఆమెకు? నెక్ ఎట్లా పెట్టుకుంటావు నువ్వు? ఇక్కడ చూపించుకుంటూ పెట్టుకో. నెక్ కింద కింద ఇక్కడ నుంచి ఫోల్డ్ చేయి, వాళ్ళకి కనపడాలి కదా, ఇక్కడ ఫోల్డ్ చేయి. బ్యాక్ పార్ట్ నెక్ ఎట్లా చూసుకోవాలంటే ఆ విధంగా నెక్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. అంత డీపా ఇంకా కిందికా? సేమ్ డీపా? ఓకే, సేమ్ డీప్ అంటే అంత కిందికి. ఓకే, అక్కడ నుంచి ఒక లైన్ కొట్టు స్ట్రైట్గా, అలా. ఓకే, ఇప్పుడు షోల్డర్ తీసుకో. షోల్డర్ ఎక్కడ ఉంటుంది? అక్కడ. షోల్డర్ ఎంత తీసుకో అంటే డీప్ నెక్ కదా, మీకు బ్రాడ్గా ఉండాలి, నెక్ బ్రాడ్గా ఉండాలి, భుజం సన్నగా ఉండాలి అని అంటే ఎలా తీసుకోవాలి? నెక్ అయితే డీప్ ఉంది కదా, కింద కూడా బ్రాడ్గా ఉండాలా? అయితే 2.5 2 ఇంచీలు 2 ఇంచులు నెక్ తీసుకో. నెక్ సైడ్ నెక్ దగ్గరికి పెట్టు 2 ఇంచులు. నో, ఫస్ట్ 2 ఇంచులు నెక్ పెట్టుకో. 2 ఇంచులు ఉందా? ఒక పాయింట్ యువతలకే ఉంది చూడు, కరెక్ట్గా పెట్టు. చెయ్యి సాటు పెట్టకు, ఇంకా లోపలికనే కరెక్ట్గా, ఇంకా కొంచెం లోపలికి, అట్లా. అక్కడ తేడా ఒక పాయింట్లోనే తేడా వస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు అక్కడ కరెక్ట్గా ఎక్కడ గీసుకోవాలంటే అక్కడ 2, ఇక్కడ కూడా 2 తీసుకో. అయితే భుజం పైన వాళ్ళకి సన్నగా కావాలి, అవునా? కింద ఇక్కడ 2 తీసుకున్నావు కదా, అంటే మనకు ఎంత వచ్చింది? 2 నెక్, 2 4 వచ్చింది షోల్డర్ కింద. అయితే ఇది చాలా బ్రాడ్గా ఉంటుంది, సన్నగా ఉంది కాబట్టి 2.5 తీసుకో. 2.5 తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 2, అక్కడ 2.5. ఓకే, 2 పాయింట్ నువ్వు మొత్తం సాటే అవుతుంది నీ చెయ్యి. 2.5. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్ స్కేల్ తీసుకొని అక్కడి వరకు కొట్టు. ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఆ లైన్ వరకు. ఎంత తీసుకున్నావు? 2.5. ఓకే, అయితే ఫస్ట్ షోల్డర్ ఎంత తీసుకున్నావు? షోల్డర్ దగ్గర మొత్తం వెయ్యి. 4. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 4 ఇంచులు. 4 ఇంచులు రాయి షోల్డరు. ఇక్కడ పైన రాయి. ఈ పార్ట్లో 2 ఇంచులు, ఈ పార్ట్లో 2 ఇంచులు తీసుకున్నావు. అక్కడ ఎంత తీసుకున్నావు? 2.25. అంతేనా? ఈ హైట్ ఎంత ఉంది? 13.5. పైన రాయి. 13.5. చెస్ట్ ఎంత తీసుకున్నావు?
ఆడున్నది కరెక్ట్ చెప్పు. 7.75 ఇది హైట్. ఇది మొత్తం బ్లౌజ్ ఎంత? 31 సైజ్ అది. ఓకేనా. ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ వేసుకున్నాం. ఇక్కడ ఈ గ్యాప్ ఎంత తీసుకున్నాం? ఆ గ్యాప్ పైన ఆమ్ రౌండ్ గ్యాప్ ఇది 4.5 తీసుకున్నాం. 1 ఇంచ్ తీసుకున్నాం. అవునా. అయితే ఇప్పుడు ఆమ్ రౌండ్ గొలువు ఒకసారి ముందుకు రా, ముందుకు గీత పైనే గొలువు కరెక్ట్ గా. వెనకాలకు పోతే నీకు ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చినా ఒక పాయింట్ ఎక్కువ వచ్చేస్తుంది నీకు. 7.5 ఉంది. మనకు ఆమ్ రౌండ్ ఎంత కావాలి? 7 కావాలి. అవునా. అంటే ఇప్పుడు మనం ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తక్కువ చేసుకోవాలి? ఎక్కడ తక్కువ చేసుకోవాలంటే మనం షోల్డరు ఇక్కడ 2 తీసుకున్నాం. అవునా. అంటే ఈ గ్యాప్ కొంచెం తక్కువగా ఉంది. సో ఇక్కడ 1/4 ఇంచ్ ఈ గ్యాప్ తీసుకో. 1/4 ఇంచ్ అంతే. అక్కడ ఇప్పుడు స్ట్రైట్ గా కిందికి లైన్ కొట్టు. ఎందుకు ఇక్కడ షోల్డర్ దగ్గర తీసుకోమని చెప్తున్నా అంటే మనం చెస్ట్ డౌన్ వచ్చేసి 4.5 తీసుకున్నాం. అవునా. అంత కరెక్ట్ గా ఉందా? ఎట్లా కొట్టినావు? ఆమ్ డౌన్ వచ్చేసి 4.5 తీసుకున్నాం. అంటే మనకు చాలా డీప్ ఉంది కాబట్టి నెక్ మనం తక్కువ తీసుకున్నాం షోల్డర్. కానీ మనకు ఆమ్ రౌండ్ ఏమైతుంది? చాలా తక్కువ వస్తుంది. దీనికంటే మనం ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నాం అనుకో, అసలు ఈ విడుతు ఎక్కువైపోయి ఇది మొత్తం గ్యాప్ వచ్చి ముడతలు వస్తాయి. కాబట్టి ఆమ్ డౌన్ వచ్చేసి కరెక్ట్ గా అంతే ఉండాలి. ఇప్పుడు మనం షోల్డర్ ని సెట్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి బ్లౌజెస్ కూడా వస్తాయి. సో మనం షోల్డర్ 4 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 4.5 తీసుకొని ఇప్పుడు మార్కింగ్ చేద్దాం. ఇప్పుడు ఆ మూలకా నుంచి 1 ఇంచ్ పైకి అయ్యి 1 ఇంచ్ మూల ఎక్కడుంది? మూల ఆ మూల కాదు, నువ్వు సెకండ్ కొట్టిన గీత మూల 1 ఇంచ్ అక్కడుంది. ఇట్లే ఇప్పుడు ఆర్మ్ స్కేల్ తో నువ్వు కొట్టు. మళ్ళీ రౌండ్ తీసుకో. ఇందాక ఎట్లయితే తీసుకున్నావో దానికి టచ్ అయ్యేలాగా చెయ్యి. ఇట్లా నీ హ్యాండ్ స్టార్ట్ అవుతుంది. అటు సైడ్ పెట్టాలా లేకపోతే అలా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూడు ఆమ్ రౌండ్. ఎంత వచ్చింది? 7 వచ్చింది. అంటే ఇప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకున్నాం. దీనికి కరెక్ట్ గా వచ్చింది. అవునా. మనం ఇది తక్కువ తీసుకుంటే మనకు ఆటోమేటిక్ గా కటింగ్ లా నువ్వు తప్పైంది అని తెలుస్తుంది. అవునా. సో ఇట్లాంటివి చెక్ చేసుకోవాలి. ఇది తక్కువ తీసుకున్నప్పుడు ఇట్ సైడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇది కరెక్ట్ షోల్డర్ కరెక్ట్ తీసుకొని ఆర్మ్ డౌన్ వచ్చేసి నువ్వు ఎక్కువ తీసుకున్నప్పుడు అంటే 5.5 అట్లా తీసుకున్నప్పుడు ఎక్కడ తక్కువ చేసుకోవాలి? అక్కడ కింద నుంచి పైకి వేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇది ఎట్లా వేసుకున్నావో ఇది కరెక్ట్ గా పెట్టుకున్నప్పుడు ఇది మనం పైకి చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ తక్కువ రానికి. అర్థమైందా? ఏమర్థమైంది చెప్పు. దేనివల్ల? ఆర్మ్ రౌండ్ అనేది తక్కువ కావాలంటే అక్కడ అది ఎలాంటి ప్లేస్ లా మనం షోల్డర్ అనేది కరెక్ట్ తీసుకొని ఆర్మ్ రౌండ్ ఎక్కువ తీసుకున్నప్పుడు, ఆర్మ్ డౌన్ ఎక్కువ తీసుకున్నప్పుడు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు అంతా కరెక్ట్ గా ఉంది కదా. నెక్ రౌండ్ చేసుకో. పెద్ద దాంతో చేయకుండా చిన్న దాంతో చేయాలి. చిన్నది వచ్చినప్పుడు అట్లా. ఓకే. ఇప్పుడు షోల్డర్ జారకుండా 1/4 ఇంచు ఇక ఈ ప్లేస్ లా ఆ రెండిటికి ఖర్చుకి దానికి మధ్యలో అట్లా ఇక్కడ నుంచి ఖర్చు కరెక్ట్ గా పెట్టుకో. అక్కడ డౌన్ కి అంత డౌన్ వద్దు. ఒక 2 పాయింట్స్ అంతా ఇంకా కొంచెం పైకి పెట్టుకో. అక్కడ నువ్వు మార్క్ ఏమైతుందంటే వెడల్పు ఉండడం వల్ల సన్న గీత రావట్లేదు. రైట్.
ఆ విధంగా నువ్వు వేసుకుంటే షోల్డర్ అనేది జారదు. ఆగు, అప్పుడే అయిపోయిందా కటింగ్ చేస్తున్నావు? దాటు పెట్టు, దాటు. ఎంత తీసుకున్నావు దాటు? 3.5. అంటే చిన్న వాటికి 3.5 తీసుకోవాలి. ఓకే, పైకి ఎంత తీసుకున్నావు? ఓకే, అక్కడ ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నావు. 30 ఇంచ్ వచ్చింది అక్కడ. ఓకే, అంతే, రైట్. ఓకే, ఇప్పుడు మనకు ఈ ఈ పార్ట్లో ఇది ఎక్కువ ఉంటే ముడతలు వస్తాయి. సో అక్కడ ఆ కార్నర్ దగ్గర ఆడ ఈడ ఈడ ఆడ ఒక 1/2 ఇంచు, ఖర్చు నుంచి 1/2 ఇంచు తీసుకో. ఖర్చు నుంచి 1/2 ఇంచు కరెక్ట్ ఆ పాయింట్, డాట్ పాయింట్ దగ్గర పెట్టుకో నువ్వు గీత. ఎస్, అక్కడ నుండి ఇంకా కొంచెం పైకి అట్లా తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకు చంక దగ్గర ఖర్చు కింద నుంచి కనబడదు, చంక దగ్గర ముడతలు అనేటివి రావు. ఈ పాయింట్లో తీసుకుంటే ముడతలు అనేటివి రావు చంక దగ్గర. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా కరెక్ట్ గా మనకు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చింది. నీకు అర్థమైందా? ఎక్కడైనా పాయింట్స్ డౌట్స్ ఉన్నాయా నీకు? ఏం లేవా? మొత్తం అర్థమైనట్టేనా? సరే, కట్ చేసి. మరి మీకు అర్థమైందా? ఒకవేళ మీకు గనక అర్థమైతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎక్కడ అర్థం కాలేదు అనేది కూడా నాకు క్లియర్గా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఇంకా మీకు పర్ఫెక్ట్గా నేర్పడానికైతే ట్రై చేస్తాను. మీకు ఈజీ అనిపించిందా? ఈ మెథడ్లో కటింగ్ చేస్తే మీకు ఈజీ అనిపించిందా? ఇంకా క్లాస్ ఇంకా డీప్గా తీసుకోవాలా అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా మీకు ఈ విధంగా అయితే కట్ చేసే అర్థమైతే నేను ప్రతి వీడియోని కూడా ఈ విధంగా కటింగ్ చేపించి మీకైతే నేర్పుతాను. సో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఈ కటింగ్ ఈజీగా ఉందా? 31 సైజ్ బ్లౌజ్ అండి ఇది. 31, 32 ఏదైనా వేసుకోను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.